అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గతంలో మాదిరిగా ప్రస్తుతం లేదని అన్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి. హెచ్సీఏలో జరిగిన 170 కోట్ల అవినీతిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగి నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఫేక్ క్లబ్ క్రియేట్ చేయడం, డాక్యుమెంట్లు సృష్టించడంతోనే అంతా వెలుగులోకి వచ్చిందని తెలిపారు టీసీఏ సెక్రటరీ. అసలు ఎలక్షన్ కమిషన్ సంపత్ కుమార్ జగన్మోహన్ రావును ఎలాంటి పోటీ చేయించాడని ప్రశ్నించారు. ఏటా బీసీసీ ఇచ్చే 100 కోట్ల గ్రాంట్ ప్లేయర్స్ తో పాటుగా గ్రాండ్ లవ్ అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉండగా దుర్వినియోగం చేశారన్నారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలన్నారు. బీఆర్ఎస్ పెద్దల సహకారంపై అనుమానాలు కలుగుతున్నట్లు చెప్పారు టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి. ఒకవేళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నీట్ గా ఉండేటట్టయితే, క్లీన్ అసోసియేషన్ అయితే, 30-40 ఏళ్ల క్రితం ఉన్న అసోసియేషన్ స్టాండర్డ్స్ క్వాలిటీస్ ఉండుంటే ప్రతి సంవత్సరం కూడా కనీసం ఒక కొత్త క్రికెటర్ ఇండియా కార్డు ఉండాలా, అట్లీస్ట్ ఒక 2 ఐపీఎల్ ఆడి ఉండాలా. గత 20 సంవత్సరాలు నాకు తెలిసి గత 20 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చూస్తున్నప్పటి నుంచి కూడా మేము క్రికెట్ అబ్జర్వేషన్ నుంచి ప్రాక్టికల్ గా 11 సంవత్సరాల నుంచి ఫీల్డ్ మీద మేము జిల్లాల్లో క్రికెట్ ఆడిస్తున్న కాడి నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కరు కూడా రంజీ ట్రోఫీ ఆడలేదు. ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిటీ వరకు పరిమితమైంది, మీరు జిల్లాల్లో ఆడుకోండి అని చెప్పి. ఇక అఫిలియేట్ కండి, మీరిద్దరు కూడా కలిసి కొలాబరేట్ కండి, మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి. ఇవల్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏంటంటే ఒక రాటన్ బాడీ, అంటే కుళ్ళిపోయిన బాడీ, ఒక శరీరం అన్నటువంటిది. మీరు దాని తలకాయ హెడ్ మారుతుంది కానీ బాడీ రాటనే ఉంటుంది. ఎవ్రీ టైం ఎవరు ప్రెసిడెంట్ వచ్చినా, ఎవరు సెక్రటరీ ఉన్నా, ఎవరు ఎపెక్స్ కౌన్సిల్ ఉన్నా కానీ అవినీతి అనేది కాన్స్టెంట్. ఏదైతే బీసీసీఐ ప్రతి సంవత్సరము 70 నుంచి 100 కోట్ల రూపాయలు, ఇప్పుడు ఐపీఎల్ మనందరూ చూస్తున్న ఐపీఎల్ ఉంది, డబ్బులు వస్తున్నాయి. 70 to 100 crores పర్ ఇయర్ ఇస్తుంది. ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 18 years అయింది. 18 సంవత్సరాలు ఐపీఎల్ నుంచి ఇక్కడ హైదరాబాద్ ఏదైతే వీళ్ళకి షేర్ మనీ ఉందో ప్రతి సంవత్సరం డబ్బులు వస్తున్నాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రావు అక్కడక్కడ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కానీ మాకున్న సమాచారం ప్రకారం కానీ ఇప్పుడు గత ఓన్లీ లాస్ట్ 2 years లోనే 171 crores వచ్చినాయి బీసీసీఐ నుంచి హెచ్సీఏకి. కానీ విచిత్రం ఏంటంటే అజరుద్దీన్ ప్రెసిడెంట్ గా ఉన్న 3 years లో కూడా ఎన్నో కరప్షన్ చార్జెస్, అప్పుడు కూడా బీసీసీఐ వాళ్ళకి డబ్బులు ఇచ్చింది, దాదాపు 250-270 కోట్ల వరకు ఇచ్చిందని తెలిసింది. ఇవన్నీ లెక్కలేస్తే కనీసం ఒక 500 కోట్ల లెక్క అడిగితే ఒక గజం జాగా, ఒక గజం భూమి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆస్తి లేదు. ఇవాళ ఎన్నో రకాల పోరాటాలు, ఎన్ని రకాల కంప్లైంట్ చేసినా కానీ మాకు బ్రేక్ త్రూ రాలేదు. కానీ వాళ్ళు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఈరోజు ఈ ఇష్యూని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని విజిలెన్స్ వారికి ఆర్డర్ చేయడం, విజిలెన్స్ వారు గత 8-9 నెలలుగా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయడము వారికి నిజంగా మేము రుణపడి ఉన్నాం. 1 month బ్యాక్ మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎక్కడా లీకేజ్ లేకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పూర్తి స్థాయి థరో ఇన్వెస్టిగేషన్ చేసి పిల్లలకు, పేద పిల్లలకు, క్రికెట్ ఆడే వాళ్ళు, క్రికెటర్లకు న్యాయం జరగాల. 100 కోట్లు వస్తుంటే వీళ్ళందరూ కూడా తినేసి మొత్తము బకాసురులాగా తినేసి ఎక్కడో డబ్బులు కొట్టేస్తున్నారు. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని ఇక్కడ సిఐడి టీం చారు సిన్హా గారు, డిఐజీ అడిషనల్ డీజీపీ చారు సిన్హా గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి ఎస్పీ శ్రీనివాస్ గారు, సిఐడి ఎస్పీ శ్రీనివాస్ గారు, తర్వాత అడిషనల్ ఎస్పీ మోహన్ రాజా గారు, వీరికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఏదైతే ఫేక్ క్లబ్, పనికి మాలిన అంటే క్లబ్బే కాదు, అది మెంబరే కాదు, మెంబర్ గాని మెంబర్ను వీళ్ళు క్రియేట్ చేయడము, అట్లా చీటింగ్ చేసే క్లబ్ ఏదైతే మెంబర్ కాదో ఆ మెంబర్ కు లిస్ట్ అయిన ఓటర్ లిస్ట్ లో రిప్రజెంటేటివ్ కూడా కాదు. ఇంత బేనామీ వ్యవస్థ, అంటే ఇంత అర్జెంట్ గా ఇప్పుడు 1 year మినిమం మెంబర్షిప్ ఉంటేనే ఓటింగ్ అర్హుడు లేదా కాంటెస్ట్ చేయడానికి అర్హుడు అన్నప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ సంపత్ కుమార్ గారు ఆయన ఎందుకు అలౌ చేశారు క్వశ్చన్ చేస్తున్నాం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రశ్నిస్తుంది. 2-3 ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అతను ఎలిజిబిలిటీ లేకుండా అతను నామినేషన్ ఎట్లా అలౌ చేశారు? అతను వచ్చి ఎలక్ట్ అయ్యిండు. అంతకుముందు జస్టిస్ నాగేశ్వరరావు గారు కొన్ని రికమెండేషన్ చేసినారు హెచ్సీఏ క్లీనప్ చేయాలని చెప్పి. అందులో భాగంగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూల్ ను అడ్డం పెట్టుకుని చూసి ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూల్ ఇంప్లిమెంట్ చేస్తూ 57 క్లబ్లను ఏవైతే అతను డిబార్ చేసినరో, సస్పెండ్ చేసినరో ఆ 57 క్లబ్లని జగన్మోహన్ రావు ఎలక్షన్ అయిపోగానే ఏ కోర్ట్ ఆర్డర్ గానీ ఏది లేకుండా ఎట్లా తీసుకొచ్చి కూర్చుండబెట్టిండు. దీనికి మిగతా సభ్యులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఉన్న మిగతా 150 మంది సభ్యులు ఏ విధంగా సహకరించారు? ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు? వీళ్ళ భాగస్వామ్యం ఏంది మాకు అర్థమవుతుంది. బస్ కండక్టర్ చేసేటోడు ఇవాళ 12 కోట్ల విల్లాలో ఉంటున్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అఫీషియల్ గా ఒకసారి ఎలక్ట్ అయితే ఆ టర్మ్ అయ్యే లోపల పెద్ద పెద్ద విల్లాలు కొంటున్నారు. కానీ ఒక క్రికెటర్ రంజీ ఆడాడు, ఒక పిల్లగానికి ఇక్కడ ట్రైనింగ్ ఇయ్యరు,
ఓ కోచ్కి సర్టిఫికేషన్ ఉండదు. ఇది హైదరాబాద్ క్రికెట్ అనేది ప్రోగ్రెస్ లేదు, డెడ్ బాడీ. మాకు అనుమానాలు ఉన్నాయి. దీని వెనుక ఇది జగన్మోహన్ రావు క్రికెట్కి సంబంధం లేదు, క్రికెట్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధం లేదు. ఎవరికి తెలియకుండా సడన్ గా వచ్చి ఏ విధంగా ఆయన ఇందులో ఎంటర్ అయిండు, ఏ విధంగా ఎలక్షన్కి అలౌ చేసిండ్రు, ఎవరి ప్రమేయం ఉంది, ఈయన ఎన్నుకున్న పెద్ద హస్తాలు ఎవరు, ఎవరి పొలిటికల్ అప్పుడు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న పెద్దవాళ్ళ హస్తం ఉందా? మాకు అనుమానాలున్నాయి. ఈయన ఇప్పుడు అప్పటి మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు ఈయనకు దగ్గర సంబంధాలు ఉన్నాయని మాకు బలమైన ఆధారాలు ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా వెనుక ఆడించే దాంట్లో కవిత హస్తం ఉందనేది ఖచ్చితంగా మేము ఆరోపిస్తున్నాం. దమ్ముంటే లేదని రుజువు చేయాలి. నీకు దగ్గరి బంధువైన జగన్మోహన్ రావును శిక్షించాలని, జగన్మోహన్ రావు చేసిన అవకతవకలకు లెక్కలు అడగాలని నువ్వు ముందుకు రావాలి. లేకపోతే దీని వెనుక నీ హస్తం ఉన్నదని నిర్ధారణ ఖచ్చితంగా మేము దాన్ని ముందు తీసుకుపోతాం. మీ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని సిఐడి వాళ్ళని కోరుతాము, ఈడీని కూడా కోరుతాము. మీరు అక్రమంగా సంపాదించుకునే ఆస్తులు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ లో ఇటు జగన్మోహన్ రావు గాని, అటు కేటీఆర్ గాని, ఇటు కవిత గాని గత 10 సంవత్సరాలు అంతకుముందు ఏ విధంగా అయితే క్రికెట్ ను మీరు కబ్జా చేసి గ్రామీణ పిల్లల్ని ముందుకు రానియకుండా ఎట్లయితే మీరు అవకతవకలు, ద్రోహానికి, కరప్షన్ కు పాల్పడ్డారో దానికి సమాధానం చెప్పాలని కోరుతున్నాం. జస్టిస్ నాగేశ్వరరావు రికమెండేషన్ ప్రకారం క్రిమినల్ కేసులున్న ప్రతి వాడి మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఉన్న 4 ఎఫ్ఐఆర్లు అజరుద్దీన్ తో సహా మిగతా ఇంతకుముందు ఉన్న సభ్యులందరి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని మీరు పర్సూ చేయాలి, మీరు తీర్మానం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని నమ్మేది లేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రక్షాళన మొదలైంది. ఇలా సిఐడి వాళ్ళు చేసిన అరెస్టులు మొదటి స్టెప్. ఈ మొదటి స్టెప్ తోటి ప్రక్షాళన కావాలి, కంప్లీట్ కావాలి. ఇవాళ నాకు సమాచారం వచ్చింది, ఈడీ వాళ్ళు కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇవాళ దీంట్లో సమాచారం అడిగింది. ఈడీకి అడిగిన సమాచారం తీసుకుంటారు, ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారని తెలిసింది. ఈడీ కనుక ఎంటర్ అయితే ఖచ్చితంగా మా దగ్గర సమాచారం ఇస్తాం. ఈ ఎన్నుకున్న పెద్దల హస్తం రాజకీయ